మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నిన్నే మేము టీవీలో చూసాము. ఓకే. ఒక అమెరికాలో ఒక ఫ్లైట్ లో 2 సీట్లు ఖాళీగా ఉన్న సీట్లు ఒకసారిగా దే బ్లూ ఆఫ్, పేలిపోయాయట ఫ్లైట్ లో. ఓకే. అయితే ఆ 2 సీట్లలో ఉన్న వాళ్ళకి అసలు ఎందుకు రాలేదు వాళ్ళు అని చేస్తే వాళ్ళిద్దరి జీవితాలలో ఏదో లాస్ట్ మూమెంట్ ఏదో అయిపోయి వాళ్ళు వెళ్ళలేకపోయారట. అరే మేము ఫ్లైట్ మిస్ అయిపోయాం, ఆ డబ్బులు పోయాయి, అవి ఇవి అని ఫుల్ బాధపడ్డారట. ఎప్పటి వరకు అంటే ఆ 2 సీట్లు పేలిపోయాయి అని తెలిసినంత వరకు. ఇప్పుడు దాన్ని వెస్టర్న్ టర్మినాలజీస్ లో బర్న్ట్ టోస్ట్ ఫినామినా అని అంటున్నారు అనమాట. అది మీకు టెక్నికల్ టర్మ్స్. అది ఏంటంటే ఏది జరిగినా సరే మన మంచి కోసం జరుగుతుంది అని టైం కానీ మనకు చెప్పదు. ఇప్పుడు మనకి ఈ రోజు ఈ కష్టం వచ్చింది అని అనుకున్నా, ఇప్పుడు సపోజ్ మనకి కాలు ఇరిగింది అని మనం అనుకున్నా, ఒక యాత్రకి వెళ్ళలేదు, తర్వాత తెలిసింది ఆ యాత్ర బస్సే బోల్తా పడిపోయింది. ఇప్పుడు ఏం కాలు ఇరగటం బెటరా, బస్ నుంచి కింద పడిపోవడం బెటరా? కాలు ఇరగటమే బెటర్, అంతే కదండి. కాబట్టి మనకి ఈ రోజు ఇక్కడ దేవుడా నాకెందుకు అలా చేసావు, నాకెందుకు ఈ అన్యాయం చేసావు అని అంటే, వెయిట్ చేయి స్వామి, నీకే తెలుస్తుంది దేవుడు నీకు అన్యాయం చేయలేదని. మనకు ఆ ఓపిక లేదంతే, ఓపిక లేదు, అర్థం చేసుకోగలిగే ఆలోచన లేదు. మనకేంటి వెంటనే అయిపోవాలి, ఇది నాకు ఇలా 2 minutes లో మ్యాగీ రెడీ అయిపోయింది, 2 minutes లో కష్టం ఎందుకు పోవట్లేదు అని మనం తయారైపోయినాం. దీనికి తగ్గట్టు చెప్పేవాళ్ళు కూడా మీరు ఇది చేసేయండి, ఈ కష్టం అలా పోతుంది, ఈ మంత్రం చెప్పండి అలా పోతుంది. అది దట్ ఈస్ నాట్ ప్రాక్టికల్ అండి. దుఃఖాలయం అశాశ్వతం. ఈ ప్రపంచంలో దుఃఖాలు వస్తాయి, దాన్ని ఎదుర్కొనే ధైర్యం కోసం భగవంతుని ఆశ్రయించు. రాముడిగా వచ్చాడు భగవంతుడు, రాముడికి కష్టాలు రాలేదండి. మీరు ఒకసారి రాముడి దగ్గరికి వెళ్ళి, రామా నాకు అసలు ఏ కష్టాలు రావద్దు జీవితంలో అంటే, పాపం రాముడు ఏమనుకుంటాడంటే, నేనే అన్ని కష్టాలు పడ్డాను, నువ్వు నాకే కష్టాలు వద్దు అని అడుగుతున్నావా నా దగ్గరకు వచ్చి అని కూడా చెప్పండి.